ఇవన్నీ గమనించినప్పుడు దేవుని మీద కొన్ని అనుమానాలు వస్తాయి. మన జీవితంలో కొన్ని సంఘటనలు చూసినా, ఎదుటోళ్ళ జీవితాల్లో కొన్ని సంఘటనలు చూసినా, బైబిల్లో ఏబు లాంటి భక్తుల జీవితంలో కొంచెం తొంగి చూసినా, ఫస్ట్ మనకు డౌట్ వచ్చేది దేవుడి మీద. కొన్నిసార్లు మనం ఎంతో ప్రేమించే వాళ్ళని మనకు దూరం చేస్తాడు. మనం అస్సలు ఇష్టపడని వ్యక్తుల్ని మన దగ్గరకు తీసుకొచ్చి పెడతాడు. ఒకటి, కొన్నిసార్లు మనం ఎంత నీతి న్యాయంగా ప్రవర్తించిందో మనకి అన్యాయం జరుగుతుంటుంది. అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళకేమో బాగా జరుగుతుంటుంది, బాధ కలిగితే. నిజాయితీగా కష్టపడి చదివేవాడికి, నిజాయితీగా తిప్పలు పడేవాడికి ఏమో జాబు రాదు. దొడ్డిదారిన ట్రై చేసేవాడికి జాబ్ వస్తుంది, బాధ కలిగిద్ది. నా దగ్గర డబ్బు లేదు, చదివాను కానీ నా మెరిట్కి రావటం లేదు, వాడి డబ్బుకు వస్తుంది అని గాయమైపోయి, వాడిని ధనవంతుడికి ఎందుకు పుట్టించావు, నన్ను దరిద్రుడికి ఎందుకు పుట్టించావు, నేను చేసిన దుర్మార్గం ఏంది, నేను చేసిన అన్యాయం ఏందని దేవుణ్ణి అడగాలనిపిస్తుంది. కనబడితే నిలదీయాలనిపిస్తుంది. కనపడ్డు కదా, ఏం చేద్దాం? స్తోత్రం చెప్పండి. ఎదుటి వాళ్ళ జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం చూసినప్పుడు వీళ్ళ విషయంలో దేవుడు అలా చేసి ఉండకూడదేమో అనిపిస్తాయి కొన్ని. ఇలాంటి అనేక రకాల సమస్యలను చూసినప్పుడు అనేక రకాల డౌట్స్ దేవుని మీద వస్తాయి. వాటిలో ముఖ్యంగా దేవుడు కొన్ని విషయాల్లో న్యాయంగా ప్రవర్తించట్లేదేమో అనిపిస్తుంది మనసుకి. కొన్ని ఆయన చేసే చేష్టలు వెర్రిమొర్రి చేష్టలుగా కూడా అనిపిస్తాయి. లేకపోతే ఏంటంటే, ఇంత మంచోడు, ఇంత నీతిమంతుడు, ఇంత యథార్థవంతుడు, ఎంత న్యాయవంతుడు, ఎంత భయభక్తులు కలిగిన వాడు, వాడెవడో సైతాన్ మీద నువ్వు గొడవ వేసుకొని వాడి మీద వాదన వేసుకొని నీ వాదన గెలిపించడానికి మధ్యలో మనిషిని బలిపశువుని చేస్తావా? ఇంత మంచివాడిని, ఇంత నీతిమంతుణ్ణి అని దేవుణ్ణి నిలదీయాలనిపిస్తుంది. కానీ బైబిల్ గ్రంథంలో ఓ మాట ఉంది, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది అంటాడు. దేవునికి వెర్రితనం ఏం లేదు. మన వెర్రి తలకాయలకి ఆయన ఏదో వెర్రిమొర్రి పనులు చేస్తున్నట్టు అనిపిస్తుంది. పౌలన్న అంటాడు, ఒకవేళ నీ తలకాయకి అట్లాంటి ఆలోచన కలిగి దేవుడు ఏదన్నా వెర్రి పనులు చేస్తున్నాడేమో అని నీకు అనిపిస్తే, ఆ వెర్రితనం కూడా మానవ జ్ఞానమునకు అందనంత జ్ఞానము గలదిరా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు? మన పౌలన్న. మనం ఆయన సోదరులం. కాబట్టి దేవుని గురించి మాట్లాడేటప్పుడు, దేవుని గురించి ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని పాఠం నేర్పారు భక్తులు. దేవుడు చేసిన కార్యాలు కొన్ని వెర్రిమొర్రి కానీ నీకు అనిపిస్తాయేమో, నీ బ్రెయిన్కి అలాగ అనిపిస్తాయి, కానీ ఆయన ఎప్పుడూ వెర్రి పనులు చేయడు. ఆర్ట్ గీసే వ్యక్తి పెయింట్ తీసుకొని బ్రష్తో ఏదో గీస్తూ ఉంటాడు. ఒకసారి ఒక తమ్ముడు అలానే ఆర్ట్ గీస్తూ ఉన్నాడు. నేను దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాను. ఏందో గందరగోళంగా ఉంది, నాకేం అర్థం కాల. ఏం తమ్ముడు, ఏం గీస్తున్నావు నువ్వు అన్న. కొంచెం తీసుకుంటున్నాడు, అక్కడక్కడ అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, ఇలా ఏదేదో చేస్తున్నాడు. ఆయన పక్కనే నిలబడి చూస్తూ ఉన్నాను నేను. నవ్వుతున్నాడు. అట్లా చేసి ఏదన్నా అర్థం కాలేదా అన్నాడు. అర్థం కాలేదు తమ్ముడు, ఏం చేస్తున్నాను, కొంచెం దూరం వెళ్ళి చూడన్నా అన్నాడు. కొంచెం దూరం వెళ్ళి చూసినప్పుడు అదొక అద్భుతమైన చిత్రం. దాని దగ్గర నిలబడ్డప్పుడు, ఆ గోడ దగ్గర నిలబడ్డప్పుడు, ఆ బ్రష్ తీసుకొని అక్కడ కొంచెం కలర్ అద్దుతున్నాడు, కానీ ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాల. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన బ్రష్ తీసుకొని పిచ్చి పిచ్చిగా ఆ గోడ మీద గీసినట్టు ఉంది, కానీ కొంచెం దూరం వెళ్ళి చూస్తే
అది ఒక అద్భుతమైన చిత్రం, అది కనపడుతుంది. దేవుని కార్యాలు చేసేటప్పుడు నీకు అర్థం కావు, కానీ కొంచెం దూరం ప్రయాణం చేసినాక నీకు అర్థమవుతాయి. అసలు ఏం జరుగుతుంది, ఏంది, అసలు ఇన్ని మలుపులు ఎందుకు తిరిగింది, ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకు వచ్చినాయి, ఎదుటి వ్యక్తులకు ఒకవేళ అలాగొస్తే వాళ్ళకి అట్లా ఎందుకు అయినాయి, ఏబుకు వస్తే ఏబుకు అలా ఎందుకు వచ్చింది, కొంచెం కొంచెం దూరం వెళ్ళాల. ఓకే, సరే. గతంలో నేను వీటిని ప్రస్తావించాను, అయినా మళ్ళీ ఒక్కసారి ఎందుకో జ్ఞాపకం చేయాలనిపించింది. అందులో మరొక విషయం దేవుడు నా దృష్టికి తీసుకొచ్చినందున దాన్ని నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఏబు జీవితాన్ని తీసుకుందాం మనం. ఇంత మంచోడిని అలా చేయటం దేవాసలు నీకు న్యాయమేనా అంటే, దేవుడు అంటాడు, నేను అన్యాయం చేసేవాడిని కాదు, నా చర్యలన్నీ న్యాయయుక్తములే అంటాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా, ఇది ఎప్పుడు మర్చిపోకుండా మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. 89వ కీర్తన ఒక్కసారి తీయండి. బైబిల్ గ్రంథంలో 89వ కీర్తన ఒక్కసారి తీయండి. తీసారా? 14వ వచనం చదవండి. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు. ఈ కింద మాటని పక్కన పెట్టి 14వ వచనము ఆ మొదటి లైన్, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. ఇది ఏతాను యొక్క దైవధ్యానం. ఏతాను రాసినటువంటి కీర్తనలో ఈ మాట ఉంది, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. బైబిల్ గ్రంథాన్ని చదివి దేవుని గురించిన సత్యం తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తే ఫస్ట్ ఈ మాటతో మానసికంగా రాజీపడి ఆ తర్వాత చదవాల. హృదయంలో ఈ మాట పెట్టుకొని తర్వాత బైబిల్ చదవాల. లేకపోతే దేవుని కార్యాలు మనకు అర్థం కాక మనం దేవుణ్ణి అపార్థం చేసుకునే అవకాశం ఉంది. విషయం ఏంటంటే, దైవజనుడే చాలామందికి అర్థం కావట్లే. దేవుడేం అర్థం అవుతాడు? దైవ సేవ చేసే సేవకుడి యొక్క వ్యవహారమే కొంతమందికి అర్థం కావట్లా. నేను నవ్వుకుంటాను ఒక్కోసారి. నా చర్యలే నాతో కూడా ఉన్న వాళ్ళకు కొన్ని అర్థం కావు. మనుషుడిగా ఉన్న నేనే కొన్ని విషయాలు ఇతరులకు అర్థం కానప్పుడు ఇంకా దేవుడేం అర్థం అవుతాడు? అయితే ఒక మాట లోపల పెట్టుకోవాలని చెప్పాను హృదయంలో. ఏ మాట అంటే, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు అన్నాడు. ఇప్పుడు ఒక సింహాసనానికి ఒక కాలు ఉంటుందా, 4 కాళ్ళు ఉంటాయా? ఒక కాలు ఉంటుందా? 4 కాళ్ళు ఉంటాయి. సీటు ఉంటుంది, కింద 4 కాళ్ళు ఉంటాయి, వెనక సపోర్ట్ ఉంటుంది. ఇక మెయిన్ అది ఉంటుంది. ఇక మిగిలిన డిజైన్ కానీ సింహాల బొమ్మలు కానీ ఏదో ఇక వాళ్ళ స్థాయి కొద్దీ ఏదో ఉంటాయి. మెయిన్ అయితే 4 కాళ్ళు, ఒక సీటు, వెనక సపోర్ట్. ఇది కుర్చీ అంతా సింహాసనం అంతే. కాకపోతే సింహాసనం కొంచెం వెడల్పు ఉంటుంది, హైట్ ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్కడన్నా దొరికితే బాగుండు అనుకోవాకండి. బంగారం ఉంటే మనకు ఉపయోగపడేది కదా అని. పరలోకం పోయినప్పుడు కూడా కొంతమంది ఆ బంగారు రోడ్లన్నీ దేవులాడుకుంటూ ఉంటారు. ఆడ బంగారు రోడ్ ఎక్కడ ఉంది తవ్వకాలు జరపడానికి. సరే, ఆ 4 కాళ్ళు ఉన్నాయే, ఈ సింహాసనమునకు అవే కదా ఆధారం. అవి లేకపోతే ఉంటుంది ఆ సింహాసనం, రైట్? దేవుని సింహాసనమునకు కూడా ఆధారమైనవి 2 ప్రత్యేకమైనవి చెప్పాడు. ఒకటి నీతి, ఒకటి న్యాయం. ఈ 2 దేవుడు నెరవేర్చినప్పుడు అసలు ఆయన సింహాసనమే ఉండదు అని దేవుడే పలికించాడు. ఇప్పుడు 4 కాళ్ళు ఉంటాయి, 2 కాళ్ళు తీసేద్దాం. 2 కాళ్ళ మీద సింహాసనం ఉంటుందా? సరే, 1 కాలు తీసేద్దాం.
3 కాళ్ళ మీద సింహాసనం ఉంటుందా? పడిపోద్ది. ఒక్కటి తీసేయడానికి లేదు, 4 ఉండాల్సిందే. దేవుని విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీతి తప్పిన నాడు, దేవుడు న్యాయం తప్పిన నాడు ఆయన సింహాసనమే ఉండదు. సింహాసనం ఉండదంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన అసలు రాచరికమే చెయ్యడు. ఆయన ఫీలింగ్ ఏంటంటే, నేను నీతి తప్పినా న్యాయం తప్పినా ఇక సింహాసనం ఎక్కి పరిపాలనే చెయ్యను. అది అసంభవం. ఆధారమే నీతి న్యాయం చేసుకొని కూర్చున్నాను అన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పు, దేవుడు నీతి తప్పుతాడా? దేవుడు న్యాయం తప్పుతాడా? తప్పడు. నీతి తప్పడు, న్యాయం తప్పడు. అయినప్పుడు మరి కొన్నిసార్లు నీ జీవితంలో నీకు అన్యాయాలు జరిగినాయిగా. ఎప్పుడు అనిపించలేదా ఈ విషయంలో నాకు అన్యాయం జరిగిందని? ఇంత అన్యాయం జరుగుతుంటే అసలు దేవుడు ఏం చేస్తున్నాడు అని ఎప్పుడు అనిపించలేదా? నాకు అనిపించింది, మరి మీకు అనిపించలేదంటే మీరు ఏమో చెప్పాలి. నాకు అనిపించింది, మీకు కూడా అనిపిస్తే చేతులు ఎత్తండి. నాకు అనిపించింది అన్న, నాకు అన్యాయం చేసి మనుషులు అన్యాయం చేశారు, దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు అనిపించింది అంటే యథార్థంగా చెయ్యొద్దు. సిగ్గే ఉంది అక్కడ. ఓకే, ఒప్పుకున్నారు. మనుషులం కదా, దేవుని కార్యాలు అర్థం కాక కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. అయితే వినండి, నీకు అనిపించినంత మాత్రాన నిజంగా దేవుడు నీతి తప్పలేదు, న్యాయము తప్పలేదు. నీకు అనుమతింపబడిన ప్రతి పరిస్థితి న్యాయముగానే అనుగ్రహించబడింది. ఎట్లా న్యాయం అన్నా ఇది అన్యాయం అని నేను అనుకుంటుంటే అంటే అది ఎట్లా న్యాయమో ఆయన చెబుతాడు నీకు. ఆయన నీతో ఎట్లా న్యాయమో మాట్లాడాడంటే ఇంకా నీకు సౌండ్ ఉండదు. చుట్టూ చూస్తావు, ఎవరన్నా విన్నారా ఈ మ్యాటర్ అని. ఎందుకు? పరువు పోయిద్దని. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో కొన్ని అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు నీకు అనిపించింది దేవుడు అన్యాయం చేశాడేమో అని. ఆయన అంటాడు, అన్యాయం అనేది మన చరిత్రలో ఉండదు నాయన. అన్యాయం అనేది నా నుండి జరిగితే అసలు సీట్లోనే నేను ఉండదు అన్నాడు ఆయన. నా కుర్చీయే కూలిపోయినట్టు అన్నాడు. కూలిపోయినట్టు కాదు, కూలిపోతుంది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కాబట్టి ప్రభువుని వెంబడింపగోరిన వారు, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానింపగోరిన వారు హృదయంలో ఈ మాటని ముఖ్యంగా స్థిరంగా ఏర్పరచుకొని ఆ తర్వాత దేవుని వెంబడించటం, బైబిల్ని చదవటం చేయాలి. ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే, దేవుడు ఏమైనా తేడా పడ్డాడా? ఇందులో ఏదో రహస్యం ఉంటుంది. దేవుడు అయితే అన్యాయము చెయ్యడు. ఇందులో ఏదో మర్మం ఉంటుంది, నాకు అర్థం కాని, నా మేధస్సుకు అందని నీ గూఢత ఏదో ఉంటది. అంతేగాని దేవుడు నీతి తప్పడు. తండ్రి జాలి అనేది మనం హృదయంలో మెయిన్ గా పెట్టుకోవాల్సినటువంటి ఎడల జాలి అది ఏర్పరచుకుని జీవితాన్ని చూసినా, ఎదుటోళ్ళని చూసినా, గ్రంథాన్ని చూసినా ఈ మాటని మెయిన్ గా హృదయంలో పెట్టుకుని చూడాలి. జరగరాంది జరిగింది, నాకు ఎందుకు ఇలా జరిగింది అంటే ఫస్ట్ గుర్తు రావాలి. ఓ సంబంధమైన తండ్రికైనా కనికరం ఉండదేమో గాని న్యాయమైన కారణం ఏదో లేకుండా నాకు ఇలాగ దేవుణ్ణి అనుమతించడు అనాలి. నాకెందుకు ఇలా జరిగింది అంటే ఏదో న్యాయమైన కారణం ఉంది, నాకు అర్థం కాల. గెలవలేడు, ఇక మన కన్నీటిని గెలవలేడు ఆయన. అమ్మో దేవుడు ఎంత అన్యాయం చేశాడు నీకు అంటారు. నాకు అనుభవం ఉంది. చాలా సార్లు పురుషులు వస్తారు, ఏందిరా నీకు ఇంత అన్యాయం జరిగింది, దేవుడు కూడా చాలేంద్రా నీ మీద. కన్నీళ్ళకి దేవుడు నీ ముందు ప్రేమ వాళ్ళది, వాళ్ళ బాధ వాళ్ళది. పక్కన వాళ్ళంటే బలంతో ఆపలేడు తండ్రిని. దేవుడిని నానాని కేక వేసి వాడు ఎవరు వచ్చినా దేవుడి మీద దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు ద్రోహం చేశాడు. వచ్చిన మనిషికి ఏదో చెప్పుకొని తర్వాత వస్తలేపోవాయా, వాడు ఏడుస్తున్నాడు, కాసేపు వాడిని అసలు పాయింట్ ఏంటంటే చూస్తాను. అవిశ్వాసులు ఒకవేళ ఆ మాటతో ఏకీభవిస్తారు, విశ్వాసి ఎన్నడూ ఆ మాటతో ఏకీభవించకూడదు. వెళ్ళొద్దా? నువ్వు నన్ను ఓదార్చానికి వస్తే వచ్చావు కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట మాత్రం అనొద్దుగా. హత్తుకొని లే వచ్చాగా ఇంకా అర్థం చేసుకో, గెలిచావుగా, ఆపావుగా, అన్యాయం చేశాడనే మాట అనొద్దు. నువ్వే గెలిచావుగా. నా జీవితంలో ఈ చేదైన అనుభవాన్ని అనుమతించాడు అంటే తండ్రి గెలిచాడా, ఏదో న్యాయమైన కారణం ఉంటది. ఇప్పుడు నాకు అర్థం కాకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, నాటికి అర్థమైంది. ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంత వరకు అర్థం కాకపోతే రేపు ఆయన సింహాసనం వెళ్ళినప్పుడైనా ఆయన నాకు అర్థమయ్యేటట్టు చెబుతాడు. ఏమంటాం పోయి, నువ్వు అనుకున్నదే చేసావుగా, ఆపావుగా, నన్ను
గదవా. దేవుని నోరు మూసి సేవింపగోరేవాడు, దేవుని వెంబడింపగోరేవాడు, దేవునితో నడవగోరేవాడు, ఇష్టపడతాడు దేవునితో ప్రేమను అడుగులు బట్టి. వేయగోరేవాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఎన్నోసార్లు మాట మన ఇది. ముందు ఆయన ఓడిపోయాడు ప్రేమతో, ఇది మనసులో పెట్టుకొని బైబిల్ కన్నీళ్లతో. చదువు. ఎన్నో హల్లెలూయా. అప్పుడు దేవుని నీకు మనసు, బోలెడన్ని సంగతులు దేవుడు ఆయన మనసును వర్ణించుకుంటే బయట పెడతాడు.